హలో వ్యూవర్స్, మీ భూక్తాయాసానికి స్వాగతం. పండగల్లో అయినా పిల్లలకి చేసి పెట్టాలన్నా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తీపిగా ఏదైనా తినాలనుకున్నా ఈ ఇన్స్టెంట్ బొబ్బట్టు చాలా రుచిగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక గరిటెతో గోధుమ పిండి, ఒక గరిటెతో శనగపిండి, అదే గరిటెతో బెల్లం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు. వేసుకుని ముందుగా 2 గరిటెల నీళ్లు పోసి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి కానీ, పచ్చి కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకుని ఈలోపుగా మూకుడు పెట్టి మూకుడులో కొంచెంగా జీడిపప్పు కొంచెం వేగాక అందులోకి 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, ఏవైనా డ్రై ఫ్రూట్స్ కావాల్సినవి వేసుకోవచ్చు. వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వాటిని పౌడర్గా ఆడి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కూడా ఆడుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ పౌడర్ని ఇందాకలా కలిపి పెట్టుకున్న పిండిలో వేసి మరొకసారి కలపాలి. ఒక పావు గంట నానబెట్టుకున్నాక దోశ కన్సిస్టెన్సీకి, అంటే కొంచెం గరిటె జారుగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకుని. నా ఛానల్లో వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా పలసం చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని పెనం పొయ్యి మీద పెట్టి, పెనం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి పెనానికి కొంచెంగా నెయ్యి రాసుకుని పెనం కాలేక దాని మీదన ఈ ముందుగా తయారు చేసుకున్న పిండిని గరిటెతో వేసి తిప్పండి. తిప్పి మూత పెట్టాలి. కొంచెం దళంగా వేసుకోవాలి. అందువల్ల మూత పెడితే పైన కిందన కూడా కాలుతుందన్నమాట బాగా. ఇప్పుడు ఇలా తయారైన బొబ్బట్టుని వేడిగా ఉన్నప్పుడే ఇంకొక 1/2 చెంచా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా కష్టపడకుండా ఈ విధంగా బొబ్బట్టు చేసి నైవేద్యం పెట్టండి. థ్యాంక్ యూ.